హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టుకొని తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. నాకు సార్ వస్తాడు, అదిరే అదిరే మధులే ఏ ముద్దాలే చదిరే చదిరే ఈ సాంగ్తో వస్తాడు నాకు సార్ వచ్చిందని అందరు లేస్తుంటారు. ఇవాళ ఏంటి మీరు అంత హుషారుగా ఉన్నారంటే అందరూ అని వస్తుంటారు. నాకు సార్ పుచ్చలు పేలుతాడని ఇప్పటికి అర్థం కాదు. పుచ్చలు పేలుస్తాడు నాకు సార్. కిరీటాలు ఇస్తాడు, గౌరవపూర్ణ కిరీటాలు ఇప్పిస్తారు. 5 crowns 5 ఇవ్వండి అని చెప్పడం ఇచ్చినాక నిజంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఎవరు వాళ్ళు మాత్రమే ఊరు మాట్లాడతారని ఆడియన్స్ పోల్ పెడతాడు. చూద్దాం, వాళ్ళే డిజర్వ్ అన్డిజర్వ్ అని మాట్లాడతారు. అంటే ఆడియన్స్తోనే ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేయండి వాళ్ళకు అని చెప్తుంటారు టీంకి. ఇవాళ ఆడియన్స్ చాలా హుషారుగా ఉన్నారు. బీ రెడీ ఫర్ ఓటింగ్ అని అంటారు. ఈ ఫస్ట్ మాధురి గారిని లేపినాక డిజర్వ్ పవర్ అంటే వాళ్ళకి ఇచ్చిన ఒక పవర్ డిజర్వ్ అన్డిజర్వ్ అని చెప్పాడు. తర్వాత సుమన్ గారిని లేపారు. సుమన్ మాధురికి కళ్యాణ్కి మధ్య ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఎవరి తప్పు అని సుమన్ గారిని అడుగుతారు. మాధురి తప్పు అని సుమన్ గారు చెప్తాడు. మీరు ఇలా మాట్లాడితే మాధురి గారు మాట్లాడతారు, మీరు ఇలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని అలా ఆ మాట అన్నాడు సార్. ఈవినింగ్ అప్పుడు మాధురి గారు అంటారు. అయితే అప్పుడు నాగార్జున బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని అంటారు. వీడియోలో ఏముంటుంది, ఆ రోజు డైనింగ్ టేబుల్ కాడ కళ్యాణ్తో మాట్లాడుతుంటుంది కదా, 1/2 hour కూర్చున్నాను అప్పటి వరకు లేదు ఇప్పుడేమొచ్చింది అని ఒక థింగ్తో మాట్లాడుతుంటాయి కదా. అది ఆ రోజు మాత్రం ఫుల్ కోపం వస్తుంది ఆమెను చూస్తే. మీకేమనిపించింది కమెంట్ చేయండి. మాట్లాడిన విషయంలో తప్పలేదు, మాట్లాడిన తీరులో తప్పునని మాట్లాడుతుంటాడు నాకు సార్ నా వాయిస్ అలా ఉంటుంది సార్ అని మాధురి గారు చెప్తుంటారు. కాదమ్మా ఇప్పుడు అలా లేపలేదమ్మా వాయిస్ అని అంటాడు. మాట తీరు మిమ్మల్ని అలా చేసేస్తుంది అని మాట్లాడుతుంది. నిజంగా మాధురి ఏమన్నా ఘోరం అంటే నోరు ఉందని అరుసనే ఉంటుంది అని అనిపిస్తుంది. మీకేం అనిపించింది కామెంట్ చేయండి. ఓకే, ఆడియన్స్ థమ్స్ డౌన్ అప్ డౌన్ అని చేస్తారు. అంటే ఆడియన్స్ ఫోర్స్ ఇస్తుంది కదా ఈ మధ్యలో పుషప్ చేయడానికి గేమ్స్ గురించి అది చెప్తుంటారు, ఆడియన్స్ ఇస్తుంటారు. మాధురికి 60% థమ్స్ డౌన్ ఇచ్చినప్పుడు మాధురి డస్ డౌన్ డిజర్వ్ అని ఇంకా ఆ పవర్ని తీసేద్దామని అంటారు. ఆ స్టోన్ తీసేస్తాడు. అందరూ అమ్మో అనుకుంటారు. సాయిపోయి ఆ స్టేజ్లో ఆయుష దగ్గర ఉన్న పవర్ని మాట్లాడుతుంటారు. ఆయుషని లేపినాక ఆయుషతో ఉన్నది పవర్ ఆఫ్ నామినేషన్ రైట్ ఆర్ రాంగా అని అడుగుతుంటారు. తనుజని లేపినప్పుడు షీ డిజర్వ్ సార్, ఎందుకంటే తను రావడం ఒక టార్గెట్తో వచ్చింది కాబట్టి షీ డిజర్వ్ అని అంటాడు. నాకు సార్ అంటాడు, మీకు తెలుసు కదా తన టార్గెట్ నువ్వు అని అంటే తెలిసింది సార్ కానీ అంటే అప్పుడు నాకు సార్ అంటాడు, అంటే ఆ విషయం తెలిసి కూడా ఆ పవర్ తనతో ఉండడం కరెక్టే అనుకుంటున్నావా నువ్వు అని అంటాడు. రీతను చెప్తాడు, తన జన్మోసి పెట్టి రీతను చెప్తాడు. రీతు అంటే ఆమె దగ్గర ఆ పవర్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి అంటాడు. డిజర్వ్ సార్ అంటే దిస్ నాట్ అబౌట్ నువ్వు అంటే నువ్వు ఒక్కదానివే కాదమ్మా అందరూ ఉన్నారు కదా అని అంటాడు. తన ముందే చెప్తే నేను స్ట్రాంగ్, నేను వీకర్స్తో ఫైట్ చేయలేను అని చెప్తుంది కదా సార్, అందుకే అంటున్నా. ఫస్ట్ అంత పవర్ ఉన్న వాళ్ళకు అది అవసరం లేదని అంటూ ఫస్ట్ ప్రాబ్లం లేదంటూ తర్వాత ప్రాబ్లం ఉందంటూ నీకే అర్థమవుతలేదని ఒక థింగ్తోనే అంటాడు. ఫస్ట్ ప్రాబ్లం ఉంది తర్వాత ప్రాబ్లం లేదు అని అంటూ అది నీకే డిజర్వ్ కాదని అనిపిస్తుంది అని అంటాడు. నిఖిల్ విషయంలో అవుతాడు, కంటెండర్ విషయంలో మాట్లాడతాడు. అయితే ఫస్ట్లో ఫైనల్ లేకుండా అంటాడు. ఫస్ట్ ఫైనల్ లేకుండా సెకండ్లో ఫైనల్స్ అంటే కంటెండర్ అయ్యి ఒక ఛాయిస్ వస్తుంది కాబట్టి ఆ ఛాయిస్ గురించి మాట్లాడుతున్నా అంటాడు. వచ్చిన టాస్క్ మొత్తం ఆడాడు అతను, అన్ని టాస్క్లు వల్ల చేస్తుంటే అంటే అలాంటి వ్యక్తులకు అట్లాంటి వ్యక్తికి అలాంటి మనిషికి నేను అట్లాంటి వద్దు, మళ్ళీ ఇంకొకసారి గేమ్ ఆడి అతను కెప్టెన్ అయితే బాగుండేది అని అనిపించింది సార్ నాకు అన్న. పవర్ లేకపోయినా కెప్టెన్ అయ్యే సత్తా అతనికి ఉంది కాబట్టి అది నా ఒపీనియన్ సార్ అంటాడు. సత్తా ఉంది కాబట్టి అతనికి ఆ పవర్ తీసేసుకుందామని నేను ప్లాన్. సాయిని లేపినప్పుడు యూనిట్ పవర్ ఉండాల్సిన అంత వీక్ అయితే కాదని నాకు అనిపిస్తుంది అని అంటాడు.
భరణి వీక్ పీపుల్స్కి మాత్రమే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ తగ్గాల అని సార్ అడుగుతాడు. దివిన్ లేకపోతే దివిన్ అన్నాడు. వచ్చిన వెంటనే అట్లాంటిది పెట్టడం దిస్ నాట్ రైట్ అని అంటే బిగ్ బాస్ నాట్ రైట్ అంటున్నావా అని అడుగుతాడు. వామ్మో, నాకు సార్ గౌరవం అనిపించింది. నాకైతే సెకండ్ ప్రేమ గురించి మాట్లాడతాను. రమ్యని కళ్యాణ్ని కన్ఫెక్షన్ రూమ్లోకి రమ్మని చెప్తాడు. కన్ఫెక్షన్ రూమ్లోకి ఏమని పిలుస్తారంటే కళ్యాణ్కి ఆడోళ్ళ పిచ్చి అట్లాంటివి ఉంటాయి కదా, కళ్యాణ్కి ఆడోళ్ళ పిచ్చి ఉంది, ఇట్లా అమ్మాయిని ఇట్లా అని ఇట్లా చేతులన్నీ ఇట్లా వేసుకోవడం అట్లాంటివి నాకు కరెక్ట్ అనిపించలేదు అని అంటాడు. అని వీడియో చూపిస్తాడు. అప్పుడు కళ్యాణ్ నోరు వేసుకుంటాడు. రమ్యకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తాడు. రమ్య, మనం క్రౌన్ పెట్టుకుంటే మనం రాని కామని అంటాడు. మనల్ని ఆ క్రౌన్కి అర్హత ఉండేలాగా చేసేది మన మాట తీరు అని అంటాడు. తనుజని అట్లా చేతులు ఇట్లా చేయడం నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. నేనైతే కానీ లాగపోతే ఒకటి ఇచ్చేస్తుంటే అని అంటాడు. ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అని అనడానికి నువ్వు ఆ మనిషిని అతన్ని నువ్వు జీవితాంతం అయితే చూడలేదు కదా అని ఒక మాస్ వార్నింగ్ ఇస్తాడు అనుకోండి సారు. అమ్మాయిలతోనే 0 అంటే బిహేవియర్ చేసిందంటే థమ్స్అప్ అంటే 50-50 ఇస్తారు. అప్పుడు కళ్యాణ్ కూడా షాక్ అయిపోతాడు. తర్వాత రీతు డెమాన్ వస్తారు. మీ ఇద్దరి మధ్యలో మీ రిలేషన్ ఏముందో చెప్పండి, ఏ జోన్లో ఉన్నా అంటే చాలా కంఫర్టబుల్గా చెప్పే ఒక పొజిషన్లో నేనున్నా సార్ అని అంటుంది. రమ్య డెమాన్ ఇద్దరు మాట్లాడుకునే మాటలు ఉంటాయి. చాలా బ్యాడ్గా ఉంది, ఓకేనా ఈ రిలేషన్ గురించి మాట్లాడుతుంది. పవన్ మళ్ళీ అడుగుతున్నా, నువ్వు ఏ జోన్లో ఉన్నావు అంటే అదే సార్ కంఫర్టబుల్ అట్లానే అంటాడు పవన్. మళ్ళీ రీతు అంటారు, సార్ ఐ హ్యావ్ సూపర్ క్లారిటీ సార్, నా గేమ్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు. నాకు సార్ రీతు నువ్వు చాలా కంఫర్ట్ అంటే 100% క్లియర్గా ఉన్నావు, కానీ అడ్వాన్స్ నవ్వుడు అంటే 100% తోస్తాను ఉంటాడు. తనుజని కన్ఫెక్షన్ వాళ్ళకి పిలుస్తారు. తనుజని కన్ఫెక్షన్ వాళ్ళకి పిలిచిన తర్వాత తనుజ ఇలా చేసి ఇలా నచ్చదు అంటే ఆమె పేరు మాధురి ఏమంటుంది, ఒక్క చేయి 2 చేతులు కలిస్తేనే కలుస్తుంది అని అంటుంది. మాధురి చెప్పిందా నీకు 2 కలిస్తేనే చెప్పదు అని అంటుంది. బ్రేక్ తర్వాత ఏమైనాకి పగిలిపోద్ది అని అంటాడు. ఏమైనా ముఖం ఎట్లనో పెడతాడు, చూడాలి ఏం ఆగిలిపోదు, ప్రాంక్ చేస్తాడని అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? ఈ రోజు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.